14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. కనీసం ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు. మొన్న ఎప్పుడో మార్పించుకున్నట్టున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో స్థిర నివాసం లేదు. కనీసం ఈ రాష్ట్ర ప్రజల పట్ల సమస్యల పట్ల ఒక ఆలోచన లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలన్న ఆలోచన లేదు. ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పొత్తిళ్ల బిడ్డగా భారతీయ జనతా పార్టీ తోటి నిలబడి ఎస్సీల, ముస్లింస్ యొక్క, క్రిస్టియన్స్ యొక్క మనోభావాలను దెబ్బతీసే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి నాయకుడు ఎలా కావాలనుకుంటాడు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. విఘ్నులైనటువంటి ప్రజలను ఆలోచించమని కోరుతున్నా. రేపొద్దున పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు కూడా, తెలుగుదేశానికి వేసే ప్రతి ఓటు కూడా, తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోతే ఈ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ట్రైబల్ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఏంటి, 10% ఉన్న ముస్లింస్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? రేపొద్దున చర్చిలు కూలగొడతారు, మసీదులు కూలగొడతారు. ఎస్సీ కాలనీల్లో ఎవరైనా సరే కోర్టు బయట చెంగు చోటన బైబిళ్ళు పట్టుకొని చర్చిలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కల్పించే భారతీయ జనతా పార్టీకి రోడ్డు మీద పడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి నీకు ఎక్కడ కనీస అర్హత ఉంది అని అడగాల్సినటువంటి బాధ్యత మన దగ్గర లేదా? నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి క్రిస్టియన్ బిడ్డను కోరుతున్నా, ప్రతి ముస్లిం బిడ్డను కోరుతున్నా, మీరు నమాజు చేసుకోవడానికి వెళ్ళాలి అంటే రేపొద్దున అక్కడ మసీదు ఉండాలి. మీరు చర్చికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక చర్చి ఉండాలి. చర్చికి వెళ్ళి నిరభ్యంతరంగా, నిష్కల్మషంగా, నిజాయితీగా ప్రేయర్ చేసుకోవాలి అంటే ఎవరు, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూస్తున్నారు, ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూస్తున్నారు? నేను కొన్ని వందల ఇన్సిడెంట్లు చెప్పగలను. ఎంప్లాయీగా ఒక ఎస్సీ రిజర్వేషన్ వాడుకొని ఒక ఎంప్లాయీగా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఒక చర్చికి వెళ్ళాలి అంటే గజలాడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వల్ల వచ్చింది. ఒక ఎస్సీ ఎంప్లాయీ రిజర్వేషన్ వాడుకొని చర్చలకు వెళితే కంప్లీట్గా ఇమ్మీడియట్గా అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని ఎక్కడికక్కడ ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి అప్లికేషన్లు పెడుతుంటే రేపొద్దున ఏ విధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కాపాడుకోగలం? దీన్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కనీసం పవన్ కళ్యాణ్కి ఓటేస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సి వస్తుంది. మనం చర్చికి వెళ్ళే అవకాశం ఉండదు, ముస్లిమ్స్గా మనం మసీదుకి వెళ్ళే అవకాశం ఉండదు అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ముస్లిమ్స్కి ఉండదా? క్రిస్టియన్లకు ఉండదా? ఎస్సీలకు ఉండదా?